Hi students, this is Arish Khan from Khan Coaching Center, Prabhutu. We have started Agni batch for 10th class. ఇది ఒక ప్రాబ్లం అండి ట్రిగోనోమెట్రీలో. ఇది వచ్చేసి 3 cot A is equal to 4. Check whether 1 minus tan square A by 1 plus tan square A is equal to cos square A minus sin square A or not. ఇది LHS equal to RHS ఆ కాదా అని ప్రూవ్ చేయాలి అక్కడ. మనం దాన్ని చేయాలంటే వాడు ఏమి ఇచ్చాడంటే 3 cot A is equal to 4. Cot A is equal to 4 by 3. ఓకేనా రైట్. ఇక్కడ మనం ఏం చేయాలంటే cot A ఇచ్చేసాడు. cot A ఫార్ములా ఏంటండి? ఓకే, అడ్జసెంట్ బై ఆపోజిట్. ఓకే, అడ్జసెంట్ అంటే 4, ఇది 3. అర్థమైందండి? AB బై BC is equal to 4 by 3. ఓకే, పైథాగరస్ థీరంతో ఓకే థీరం యూజ్ చేసి AC స్క్వేర్ కనుక్కోవాలి. AC స్క్వేర్ is equal to AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. ఓకేనా? ఓకే, AB స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అవుతుందండి, 3 స్క్వేర్ అవుతుంది, అప్పుడు 16 ప్లస్ 9 అవుతుందండి, 25 అవుతుందండి. మనం AC is equal to √25 వచ్చేసి 5 అవుతుందండి. మనం షార్ట్ కట్ గా గుర్తుపెట్టుకోవాలంటే 3, 4 వస్తే ఇక్కడ ఖచ్చితంగా 5 వస్తుంది. ఓకేనా? ఓకే, దిస్ ఇస్ ద థింగ్స్. నౌ sin స్క్వేర్ ఏ cos స్క్వేర్ ఏ ఉంది కాబట్టి sin A is equal to ఓకే ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ అంటే 5 వచ్చింది, ఆపోజిట్ అంటే 3 వచ్చిందండి, హైపోటెన్యూస్ అంటే 5. cos A is equal to ఓకే cos A is equal to ఇక్కడ అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ వస్తుందండి. అడ్జసెంట్ అంటే 4 by 5. ఓకే, క్లియర్? రైట్. ఇక్కడ మనము tan A అంటే మాకు ఇచ్చింది cot A ఇచ్చాడు కదా, 1 by cot A రాసుకోవాలండి. ఇక్కడ 1 by cot A అంటే 1 by cot A అంటే 4 by 3, దానికి మనం 3 by 4 రాయొచ్చు. డైరెక్ట్లీ దీనిలో సబ్స్టిట్యూట్ చేయాలి. గివెన్ ప్రాబ్లమ్ ఇస్ 1 minus tan square A by 1 plus tan square A, that is equal to 1 minus tan square A అంటే 3 by 4 whole square divided by 1 plus 3 by 4 whole square. 1 minus 9 4 square means 4 square అంటే మీరు 3 square రాసుకోండి, 4 square by 1 plus 3 square by 4 square అంటే ఓకే ఇక్కడ 1 minus 9 by 16, 1 plus 9 by 16, ఇక్కడ వచ్చేసి 16 minus 9 by 16 వస్తుంది, 16 plus 9 by 16 వస్తుంది, 16 క్యాన్సిల్ అవుతుంది. ఓకే, 16 మైనస్ ఎప్పుడైతే 16 లో 16 మైనస్ 9, 16 ప్లస్ 9. క్లియర్? మనం ఇక్కడ వచ్చేసి ఓకే 7 by ఇది వచ్చేసి 25 అవుతుంది. ఓకే 7 by 25, దీనికి 7 by 25 వచ్చింది. అదే విధంగా మనము cos స్క్వేర్ A మైనస్ sin స్క్వేర్ A RHS తీసుకుంటే కరెక్ట్ రావాలండి. cos A వచ్చేసి 3 by 5, cos A వచ్చేసి 4 by 5 whole square minus 3 by 5 whole square, 16 by 25 minus 9 by 25, that is equal to 7 by 25. 7. Okay, LHS equal to RHS. Thank you.